పని అవ్వగానే తిరిగి వచ్చేస్తాము. నా మీద బెంగ పెట్టుకోవద్దు. నేను లేనని ఏడవకు, నాన్నమ్మని ఎక్కువ విసిగించుకు. నేను వచ్చేసరికి బాగా ఆడుకోవాలి, సరేనా? ఎందుకు అహల్య ఇటు నా దగ్గర అటు బాబు దగ్గర మీ ఐడెంటిటీని దాచుకున్నారు? మీ మనసులో అంత ప్రేమ పెట్టుకొని బాధనంతా గుండెల్లో దాచుకొని ఎందుకు మీలో మీరే కుమిలిపోతున్నారు? మీరే నా అహల్య అని ఎప్పుడు ఒప్పుకుంటారు? ఆ రోజు కోసం ఎదురు చూస్తున్నాను అహల్య. అమ్మా, నీకు విషయం చెప్పాలమ్మా. ఏంటి మావయ్య? నిన్న యామిని మేడం ఇంటికొచ్చారమ్మా. నువ్వు మీరాలాగా నటిస్తున్నావని, మీరిద్దరూ ఒక్కటేనని ఇంట్లో వాళ్ళందరికీ అనుమానం వచ్చేలా మాట్లాడారు. అప్పుడు ఇంట్లో పెద్ద రచ్చ జరిగిందమ్మా. అందరూ తలో రకంగా మాట్లాడారు. ఎవరన్నారు మావయ్య? నీకు తెలిసిందే కదమ్మా, పెద్దావిడ చాలా కోపంగా ఉన్నారు. అవంతికమ్మ, కార్తీక్ సార్ కోపంగా మాట్లాడారు. నాకు తెలిసి అర్జున్ సార్, సుభద్రమ్మ కూడా నీ మీద కోపంగా ఉండి ఉంటారమ్మా. మీరు తిరిగొచ్చాక ఏం జరుగుతుందో అని భయంగా ఉందమ్మా. ఏమన్నా జరగని మావయ్య, నేను చూసుకుంటాను. నువ్వేం కంగారు పడకు. బాబుని బాగా చూసుకో. సరే అమ్మా, నువ్వు బాబు గురించి బెంగ పెట్టుకోకు. తిరిగొచ్చాక నీ గురించి నువ్వు మొత్తం చెప్పేయి తల్లి. ఆ తర్వాత దేవుళ్ళలాంటి గౌతమ్ బాబు గారు ఉన్నారు కదా, ఆయనే చూసుకుంటారు. అలాగే మావయ్య, ఒకసారి బాబుని చూపించవా? ఒక్క నిమిషం. బాయ్రా కన్నా, త్వరగానే వచ్చేస్తాను. ఉంటాను మావయ్య. అలాగే అమ్మా. మీరే అహల్య అని మీ మావయ్యతో చెప్పారు, మరి నాతో ఎప్పుడు చెప్తారు అహల్య? ఏం జరిగినా సరే ఇంటికి వెళ్ళగానే నేనే అహల్యనని చెప్పేస్తాను. ఇక్కడేం చేస్తున్నావురా? అది అమ్మా. ఎవరితో ఫోన్లో మాట్లాడుతున్నావు? నా మునిమనోడిని ఎవరికి చూపిస్తున్నావు? అది అమ్మా, అది ఏంట్రా అది ఇది చెప్తావా లేదా? మీరా మేడం కాల్ చేశారమ్మా. బాబు ఎలా ఉన్నాడు చూపించమని అడిగారు. అడగడానికి అదెవరు, చూపించడానికి నువ్వెవర్రా? ఇంకొకసారి ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేసావంటే చంపేస్తాను. అదేంటమ్మా, బాబును చూసుకోవడమే కదా మీరా మేడం గారి బాధ్యత. ఏంట్రా దాని కొత్త పలుకుతున్నావు? అది మీరానా అహల్యనా అని మాకు అనుమానంగా ఉంది. అదొచ్చాక అసలు విషయం తెలుస్తుంది. అది అహల్యని తెలిస్తే దాన్ని మెడ పట్టుకుని బయటికి గెంటేస్తాను. అప్పుడు గాని నువ్వు సపోర్ట్ చేసావంటే నిన్ను కూడా బయటికి గెంటేస్తాను. అర్థమైందా? తను నా వైఫ్ ఆంటీ, పేరు అహల్య. మా ఇంటి దీపం, నా ప్రాణానికి ప్రాణం, నా సర్వస్వం.
అయ్యయ్యో అది మీరా కాదు బేబీ, నిజంగా అహల్యనే. అహల్య ప్రాణాలతో ఉండకూడదు. అది చస్తేనే గౌతమ్ నీ సొంతమవుతాడు. ఏం చేయాలి? ఆ అహల్యని ఎలాగైనా చంపాలి. ఎలా చంపాలి? ఆ, చెప్పు మామ్. ఏంటి బేబీ, పడుకున్నావా? నిద్ర పడితే కదా మామ్. అహల్యం చంపడానికి ఏదైనా స్కెచ్ వేశావా? అదే ఆలోచిస్తున్నాను మామ్. ఎలా చంపాలో అస్సలు తెలియడం లేదు. అది ఇప్పుడు ఎక్కడుంది? అదే గౌతమ్ ఒకే గదిలో పడుకున్నారు. హాయిగా నిద్రపోతున్నారు. నాకేమో కళ్ళు మూసినా తెరిచినా వాళ్లే కనిపిస్తున్నారు. కంటి మీద కునికి రావడం లేదు. అహల్య చనిపోయే వరకు నువ్వు నిద్రపోకూడదే. అది కన్ను మూసాకే నువ్వు ప్రశాంతంగా కునుకు తీయాలి. సరే కాని మామ్, ఏదైనా ప్లాన్ ఉంటే చెప్పు. ప్లాన్ చెప్పమంటే బుస్సు బుస్సు అంటావేంటి మామ్? ఏంటి బేబీ? నేను కాదు. నువ్వు కాకపోతే మామ్. ఏమైంది బేబీ? మాట్లాడవే, అసలు ఏమైంది అక్కడ? ఏం లేదు మామ్. అహల్యను ఎలా చంపాలో నాకు ఒక అదిరిపోయే ఐడియా వచ్చింది. నువ్వు ఫోన్ పెట్టి. ఆల్ ది బెస్ట్ బేబీ. కిల్ అహల్య. హాయ్ ఫ్రెండ్. ఒక డాక్టర్గా నేను ఇంతవరకు ఎవరిని చంపలేదు. ఒక పాముగా నువ్వెవరినైనా కాటేసి చంపావో లేదో నాకు తెలీదు. కానీ ఇప్పుడు మనిద్దరికి ఒక పని పడింది. నువ్వొకరిని కాటేసి చంపాలి. అదెవరినంటే నా శత్రువు అహల్య. దాన్ని గనుక నువ్వు చంపేస్తే నీకు రోజు తాగడానికి పాలు పోస్తాను. ఒక గుడి కూడా కట్టిస్తాను.